Hi parents, మీ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను. వెంకటపద్మ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్. ఈరోజు అంబికల్ కార్డుని ఎలాగ మనం సేవ్ చేయాలి, డూస్ అండ్ డోంట్స్ గురించి మనం నేర్చుకుందాం. మీకు అంబికల్ కార్డు గురించి కూడా తెలుసుకోవాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బేబీ యొక్క బ్రెత్ అంతా కూడా వాడి యొక్క నరిష్మెంట్ అంతా కూడాను త్రూ అంబికల్ ఆర్టరీ ద్వారాను వెయిన్స్ ద్వారానే మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ జరగడం కానీ మదర్ దగ్గర నుంచి బేబీకి ప్లసెంటాతో కనెక్ట్ అయ్యి అద్భుతంగానే అంబికల్ కార్డు మనం చేస్తాం. అదే అంబికల్ కార్డు డెలివరీ అయిన వెంటనే మనం ఎప్పుడైతే కట్ చేస్తామో ఆ స్టంప్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలనేది కావచ్చు దానికి ఇంపార్టెంట్. దానికి కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ 1 by 1 మనం ఫాలో అవుదాం. ఆల్వేస్ మనకి అంబికల్ కార్డు క్లీన్గాను డ్రైగా ఉంచాలి. అందుకని ఎప్పుడైనా స్పాంజ్ బాత్, అందుకే టబ్ బాత్స్ మనం అంబికల్ కార్డు పడే వరకు కూడా టబ్లో బాత్ చేయదని ఎందుకు చెప్తున్నానంటే స్పాంజ్ బాత్ రికమెండ్ చేయడానికి కారణం ఏంటంటే అంబికల్ కార్డే బేబీకి ఇంటర్నల్గా అంబికల్ కార్డు ఇన్ఫెక్షన్ ద్వారానే బేబీ కడుపులోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ కీప్ అంబికల్ కార్డు క్లీన్ అండ్ డ్రైగా మనం ఉంచాలన్నమాట. ఎప్పుడు కూడా ప్లెయిన్ వాటర్ తోటే అంబికల్ కార్డు చుట్టూ కూడా మనం క్లీన్ చేయాలి. లేకపోతే ఇన్ కేస్ మనకి స్పిరిట్ కానీ ఇంట్లో ఉంటే కట్ చేసిన టిప్ ఆఫ్ ది అంబికల్ కార్డుని మనం అది ముట్టుకోవచ్చు. ఏ రకమైన ఆయింట్మెంట్స్ కానీ జెల్స్ కానీ ఏవి కూడా అంబికల్ కార్డు మీద మనం అంటించకూడదు. అందుకని ముఖ్యంగా మనం డైపర్ వేస్తున్నప్పుడు మనం తెలియకుండానే డైపర్ అంబికల్ కార్డు పైకి వచ్చేస్తాం అనమాట. సో దాని మూలంగా బేబీ లోపల ఏదైతే అంబికల్ కార్డుకి మన అంబికల్ కార్డు స్టంప్ వేస్తామో ఆ స్టంపు ఆ స్కిన్ అంతటిని రబ్ చేసి బేబీకి కూడా ఇబ్బంది పడడానికి అవ్వదు. అందుకని మనము కాన్షియస్గా మనం చూసుకోవాలి. న్యూ బార్న్ బేబీకి మనం డైపర్స్ వేసిన తర్వాత అంబికల్ కార్డు ఓపెన్గా ఫ్రీగా ఉన్నదా లేదా చూసుకోవాలి. దాన్ని మనం అవసరమైతే మీకు కొన్ని రకాల డైపర్స్కి కన్నం ఉంటుంది అన్నమాట అంబికల్ కార్డు దాన్ని బయటికి పెట్టడానికి. లేకపోతే మనం ఫోల్డ్ చేసుకొని మనం అంబికల్ కార్డు కవర్ అవ్వకుండా మనం చూసుకోవాలన్నమాట. అది బేబీకి వేసుకునే డ్రెస్ కూడా మనం కొంచెం లూజ్గా బేబీకి ఫ్రీగా ఉండే డ్రెస్ వేస్తే ఏమవుతుందంటే లోపలికి ఇంటర్నల్గా ఎయిర్ సర్క్యులేట్ అయ్యి వేరంగా అంబికల్ కార్డు డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా 10 to 14 days టైం పట్టచ్చు చాలా వరకు ఈ డ్రై అవ్వడానికి. గ్రాడ్యువల్గా అది సన్నబడి గట్టిపడి దానికి అదే ఊడిపోతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా చివరిలో ఊడిపోయే పరిస్థితిలో ఉన్నది దాన్ని మనం పుల్ చేసేద్దామని అనుకుంటారు. అసలు ట్రై టు అవాయిడ్ ఆ రకంగా మనం పుల్ చేయకుండా ఉండి లెట్ ఇట్ ఫాల్ ఆఫ్ న్యాచురల్లీ దానికి సహజంగా అది పడేటట్టుగా మనం చూసుకోవాలి. ఏంటి మనం చేయకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ అంబికల్ కార్డు విషయంలో మనం హౌ టు అవాయిడ్ మన అంబికల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ రాకుండా ఎలా చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ డోంట్ కవర్ ఇట్ విత్ టైట్ క్లోత్స్ ఆర్ బ్యాండేజెస్. ఎట్టి పరిస్థితుల్లోని టైట్ క్లోత్స్ కానీ బ్యాండేజెస్ కానీ కవర్ అవ్వకుండా చూడాలి. ఎయిర్తో డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. పౌడర్స్ కానీ ఆయిల్స్ కానీ ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైనా మనం తయారు చేసినా కూడా అంబికల్ కార్డుకి అప్లై చేయడం కానీ అది చేయకూడదు. ఆల్వేస్ ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా, ప్లెయిన్ వాటర్ ఇస్ ఆల్వేస్ ది బెస్ట్. ఎట్టి పరిస్థితుల్లోని అంబికల్ కార్డు పట్టుకొని లాగడం కానీ అది లూజ్ అయిందా ఊడిపోయేలా ఉన్నదా లేదా అనేది మనం చూడడం కానీ మనం ట్రై చేయకూడదు. లెట్ ఇట్ ఫాల్ న్యాచురల్లీ. మనం ఎప్పుడు కూడా అంబికల్ కార్డు పూర్తిగా నీటిలో తడిచి ఉండేటట్టుగా మనం ఎప్పుడు చేయకూడదు. ఎస్పెషల్లీ అది పూర్తిగా మాడిపోయి నానిపోయిన ఉంటేనే మనం చాలా వరకు కూడా మనం ఈ అంబికల్ కార్డుని ఎక్కువసేపు సోక్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడు మనం అంబికల్ కార్డు విషయంలో మనం పీడియాట్రిషియన్ మనం కన్సల్ట్ చేయాలి. రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ అరౌండ్ ది కార్డు ఉన్నా దాని నుంచి ఏదైనా డిశ్చార్జ్ వచ్చి ఆ డిశ్చార్జ్ అంటే అది కూడా స్మెల్ వస్తున్నా పసలాగా అనిపించినా బ్లీడింగ్ అనిపించినా 3 వారాలు అయినా సరే అది అంబికల్ కార్డు ఫాల్ అవ్వకపోయినా అలాంటి పరిస్థితుల్లో మనం 100% పీడియాట్రిషియన్ మీరు కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.